ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు. శని దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తంసంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ విధియ, రాత్రి 2:01 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష, మధ్యాహ్నం 12 గంటల వరకు. అనంతరం నక్షత్రం మఖ. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం. చంద్ర సంచారం కర్కాటక సింహ క్షేత్రాల్లో, కన్యాక్షేత్రంలో కేతు సంచారం. కుజ బుధ శుక్రుడు సంచారం ధనుసు క్షేత్రంలో, రవి సంచారం మకర క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. చాకచక్యం పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు కూడా సాధించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత కొనసాగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గోచరిస్తుంది. సానుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉపాధ్యాయ వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత సాధించగలుగుతారు. అభివృద్ధి శని రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విజయాలు కూడా సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా మహిళలకు ఆనందాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి సామాన్యం. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. కార్యక్రమాలు వేగవంతంగా ఉపాధ్యాయ వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి విజయాలను తెచ్చిపెడతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. విజయాలు సుసాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గట్టి ప్రయత్నాల ద్వారా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దగ్గరవుతుంది. విద్యార్థులకి ఉత్తీర్ణత ఆనందానికి దారితీస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.
కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు అన్ని రంగాల వారికి ప్రారంభమవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత క్రమక్రమంగా పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. మెరుగైనటువంటి కార్యాచరణకై తహతహ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. విమర్శలకి గురవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు కోల్పోయేటువంటి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. రాజకీయ రంగం వారికి అత్యంత కీలక నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించలేకపోతారు. సందర్భోచిత నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోలేకపోతారు. సమస్యలు జటిలమయ్యేటువంటి సంఘటనలు సినీ రంగం వారికి తారసపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంచుతుంది. ప్రతిబంధకాలు మహిళలకు తొలగిపోతాయి. విద్యార్థులకి శుభాశకునాలు గోచరిస్తాయి. హోన విద్యపై అవగాహనతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట పరిస్థితులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. విమర్శలకి గురైనప్పటికీ సందర్భోచిత నిర్ణయాల ద్వారా వాటిని తిప్పికొట్టి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు అన్ని రంగాల వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు సఖ్యతగా కొనసాగుతాయి.
పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక సమస్యలు వెలుగులోకి వచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాల్ని వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సినీ రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి విశ్లేషణలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కలిగి ఉంటారు. స్థిరాస్తి విషయాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. విఘ్నాలు, జాప్యాలు వంటివి నియంత్రించగలుగుతారు. సంపూర్ణ విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు లభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలని కూడా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా అనుకూలతని పెంచుతుంది. అయోమయ పరిస్థితులు ఉంటాయి. అనుమానాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సందిగ్ధత కూడా కొనసాగుతుంది. అయినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా అంతిమ విషయాలు సుసాధ్యపడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. సినీ రంగం వారికి అనుకూల ప్రతికూల ప్రభావాలు ఆర్థికంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి సామాన్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై మంచి పట్టు బిగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి అనుకూలిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత చేకూరుతుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి ఉపకరిస్తుంది. ఆర్థిక విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. జాగ్రత్తతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తప్పనిసరి. క్రీడారంగం వారికి అనుకూలత క్రమక్రమంగా చోటు చేసుకుంటుంది. ప్రత్యర్థులు బలమైన వారైనప్పటికీ ఎదుర్కొనేటువంటి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు వృత్తిపరంగా కూడా కొనసాగుతాయి. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలు, సమస్యలు పరిష్కరింపబడతాయి.
ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ కలిగి ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని కూడా చవిచూస్తారు. ముందు నొయ్యి వెనుక గొయ్యి వంటి పరిస్థితులు గృహపరంగా కూడా కొనసాగుతాయి. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అకారణ కలహాలు, ఆకస్మిక విరోధాలు, ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అనుకున్నటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారిని ఆర్థికంగా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు వంటివి కూడా లాభిస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు గృహపరంగా కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా గెలుపును పొందగలుగుతారు. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు, సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. ప్రోత్సాహకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దుష్ఫలితాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందాలని, విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.